హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు నేను నా యూట్యూబ్ జర్నీ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో మీతో అసలు నేను ఎలా స్టార్ట్ చేశాను అండ్ ఎలాగా రన్ చేస్తున్నాను, అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ నేను టు బీ ఫ్రాంక్ మొత్తం అంతా నా జర్నీ గురించి మొత్తం అంతా మీతో షేర్ చేసేసుకుంటాను. టు బీ ఫ్రాంక్ నేనేమి సో ఈరోజు మీతో అందరితో అవన్నీ షేర్ చేసుకుంటాను. అలాగే పక్కన డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోద్దండి, స్వెట్ ఎక్కువ వస్తుంది కదా సమ్మర్ అని చెప్పి నేను ఫ్యాన్ వేసుకుని కూర్చున్నాను రూమ్లో. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే అసలు నేను ఎలా స్టార్ట్ చేశానో చెప్తాను యూట్యూబ్ అనేది. నేను ఈ నెక్స్ట్ మంత్ జూలై 14th మన ఛానల్ పెట్టి 2 years అయిపోతుందండి. కానీ నేను వీడియోస్ పెడుతుంది అయితే 4 months నుంచే. అండ్ అంటే ఎందుకంటే 4 months నుంచి ఎందుకు పెడుతున్నానంటే అప్పుడు పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే నేను ఏ పొజిషన్లో ఉండగా స్టార్ట్ చేశానంటే నేను 5th month ప్రెగ్నెన్సీతో ఉండగా స్టార్ట్ చేశాను అనమాట. అంటే దియా ప్రెగ్నెన్సీతో ఉన్నాను 5th monthలో. సో అప్పుడు ఎక్కువ పడుకోకూడదు అంటారు కదా, అందుకని నేను ఏం చేశానంటే క్రాఫ్ట్లన్నీ క్రాఫ్ట్లు అన్నీ పెడదాము, సరదాగా టైంపాస్ అవుతుంది అని పెట్టాను అనమాట. యూట్యూబ్లో ఎవరో కూడా మీకు ఛానల్ పెట్టాక మీరు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరూ ఫ్రీగా మీతో వాళ్ళ టాలెంట్ అంతా చూపించారని ఎవ్వరూ పెట్టుకోరండి. ఎవరైనా మనీ కోసమే పెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే మనీ రావడం స్టార్ట్ అయ్యాక ఏంటంటే అప్పుడు మారుతారనమాట. మనకు ఒక గోల్ అనేది ఉంటుంది, మనం ఇంకా రీచ్ అవ్వాలనేది వస్తుంది. కానీ ఛానల్ పెట్టడమే మనీ కోసం పెడతారండి ఎవరైనా సరే. ఇది నా ప్యాషన్, ఇది నా స్టైల్ అన్నా సరే కొంతమందికి ఉండొచ్చేమో కానీ అందరికీ ఉండదు అది. నేను కూడా మనీ కోసమే స్టార్ట్ చేశాను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అయితే నేను పెట్టాను కానీ 5th monthలో పెట్టాను. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మీకు తెలుసు కదా, ఒక 1 month 2 months ఏంటంటే 15 daysకి 20 daysకి ఒక వీడియో, అంటే నాకు ఎప్పుడు బాగుంటే హెల్త్ ఎప్పుడు బాగుంటే అప్పుడు పెట్టేదాన్ని అనమాట. అలా వీడియోస్ పెడితే ఏం చేశానంటే తర్వాత డెలివరీ టైం అవి దగ్గర పడ్డాయి, ఇంకా ఇవన్నీ నా వల్ల కాదులే అని వదిలేసాను అనమాట. మహా అయితే ఒక 2-3 వీడియోస్ పెట్టుంటాను అంతే, వదిలేసాను. ఛానల్ అనేది అసలు నా పేరుతో ఛానల్ ఉన్నదనేది మర్చిపోయాను. అలాగే ఏంటంటే ఛానల్ ఫస్ట్ పేరు ఏంటంటే మేక్ విత్ మోనికా అని పెట్టాను. కానీ తర్వాత ఏంటంటే ఆ పేరు అంత బాగాలేదని చెప్పి ఫ్యామిలీని ఫ్రెండ్స్ అందరిని అడిగి ఒక నేమ్ డిసైడ్ చేసి మై స్టైల్ కార్నర్ అని మార్చాను అనమాట. అయితే 9th month వచ్చింది, డెలివరీ అయింది. డెలివరీ అయ్యాక మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా, అలా దియా బర్త్డే ఇంకో 2 monthsలో ఉందనగా అప్పుడు దాని ఫ్రాక్స్ అన్నీ దియాకి రిషికి బర్త్డే ఫ్రాక్స్ అన్నీ నేనే డిజైన్ చేసుకున్నాను బేబీతో. అలాగే తర్వాత ఏంటంటే ఆ వీడియో పెట్టాను అనమాట, ఎన్ని ఫ్రాక్స్ కుట్టాను, అసలు తక్కువ బడ్జెట్లో మీరు ఎలా కుట్టుకోవచ్చు, అలాగే నేను కుట్టుకున్న కుర్తీస్ అన్నీ పెట్టాను అనమాట. అవి పెట్టడం వల్ల ఏమైందంటే అవి పెట్టేశాను కానీ వెంటనే ఎవరో చూడలేదండి, పెట్టగానే ఎవరో చూడలేదు. తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే నేను దియా ఫస్ట్ బర్త్డే టైంలో బర్త్డే ఫంక్షన్ అయింది. తర్వాత అప్పటికి 800 subscribers ఉన్నారు బర్త్డే ఫంక్షన్ టైంలో November 30కి. తర్వాత బర్త్డే ఫంక్షన్ అయ్యింది, నెక్స్ట్ డే నుంచి సడన్గా 1000 అయ్యారు అనమాట. 200 కంప్లీట్ అయిపోయారు, 1000 అయ్యారు. షాక్ అయ్యాను నేను, అంటే 1000 అయిపోయారు, అయితే మనకి మానిటైజేషన్ యాక్టివేట్ అయిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఛానల్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకంటే అందరికీ ఫస్ట్లో నేను చెప్పాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక అందరూ బ్యూటీ గురించి చెప్తున్నారు కదా, కుకింగ్ గురించి చెప్తున్నారు కదా అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అమెజాన్లో లిప్ పెన్సిల్స్ ఆర్డర్ చేసి అది రివ్యూ చేశాను, స్ట్రైట్నర్ ఆర్డర్ చేసి అది రివ్యూ చేశాను. తర్వాత అనిపించింది నాకు ఎందుకు ఈ డబ్బులు వేస్ట్, నాకు అవసరమా, వాళ్ళందరి కోసం చూపించడానికి డబ్బులన్నీ తగలేసి నేను చేసుకుని చూసేదేమో 100 మంది, అసలు అందరు యూజ్ ఉందో లేదో కూడా తెలియదు, ఇవన్నీ నాకు ఎందుకులే అని చెప్పి వదిలేసాను అనమాట చెప్పాలంటే. కొన్ని వీడియోస్ అయితే నేను తీసేసాను కూడా, అంటే కొంచెం చిరాగ్గా, అంటే కొన్ని అయితే ఫేస్ మాస్క్ల గురించి కూడా రివ్యూ చేశాను, అవి తీసేసానండి. మన ఛానల్ ఇప్పుడు అవి లేవు, ఫస్ట్లో వీడియోస్ అనమాట. తర్వాత ఏమైందంటే ఇంక ఇలాగే స్టార్ట్ చేసుకుంటూ అలా ముందుకు ఇంకా ఆ వీడియోస్ పెట్టాను. తర్వాత ఏంటి నాకు కుర్తీస్ వీడియోస్ పెట్టాను, ఇంకా చూసుకోలేదన్నమాట, ముందుకు వెళ్ళిపోయింది. తర్వాత అలా 10K అయ్యారు, 20K అయ్యారు, 30K అయ్యారు. ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఎవరినైనా క్రాస్ చేసి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, అంటే మనం కూడా కొంచెం రీచ్ అవుతున్నామని. అయితే మన తెలుగు యూట్యూబర్స్లో చాలామంది మీకు తెలిసే ఉంటారు, మనకు అందరూ తెలిసే ఉంటారు కదా, వాళ్ళందరినీ 1 by 1 అలా దాటుకుంటూ వెళ్ళేసరికి ఏమనిపించిందంటే అయితే మనం యూజ్ ఉన్న కంటెంట్ పెడితే ఎవరైనా సరే రీచ్ అవుతారు. నేనైతే అదే అనుకున్నాను, ఎవరైనా రీచ్ అవుతారు. తర్వాత ఇంకా ఇలాగే రివ్యూస్ చేయటం అంటే నేను బయట నుంచి ప్రత్యేకంగా కొన్ని ఏమీ చేసేదాన్ని కాదండి. ఎప్పుడైనా డ్రెస్సెస్ అయినా క్లాత్స్ అయినా పిల్లలకి ఏది కుడుతున్నానో అదే చూపించేదన్నమాట. నాకు ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్, కానీ నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేదు, టైలరింగ్ కూడా నేర్చుకోలేదు. కానీ ఇష్టం అనమాట, ముందు నుంచి ఇష్టం.
చెయ్యాలి ఏదో ఒకటి వాళ్ళకి, అంటే చూపించాలి, నేను చేసేది ఏం చూపించాలి, నా టాలెంట్ చూపించాలి అని. సో అలాగే డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, మామూలుగా పిల్లల డ్రెస్సెస్ కానీ అలా కుడుతూ అలా ఇంకా నేను వీడియోస్ ద్వారా కూడా అలవాటు చేసుకున్నాను అనమాట. అలాగా నేను మీకు చూపిస్తూనే నేను కూడా కొన్ని కొత్తగా కూడా నేర్చుకున్నాను. అండ్ ఏంటంటే ఇప్పుడు తర్వాత అలాగా చేస్తూ ఉన్నాను, క్రాస్ అవుతూ, అంటే ఇప్పుడు 1 lakh దాకా రీచ్ అయిపోయాను. మన 1 lakh కూడా రీచ్ అయ్యేటప్పుడు ఏంటంటే నేను అనుకున్నాను 100 వీడియోస్ దగ్గరలో ఉన్నాను అనమాట. 1 lakh దగ్గరలో ఉండగా 95 అలా ఉండగా 95,000 సబ్స్క్రైబర్స్ అలా ఉండగా నేను 100 వీడియోస్ వచ్చేసాయి. అప్పుడు ఏమనుకున్నానంటే 100 రీచ్ అయ్యేసరికి 1 lakh రీచ్ అయిపోతే అదొక బెస్ట్ మెమొరీలా ఉండిపోతుంది కదా అనుకున్నాను. కాకపోతే ఏంటంటే కొన్ని 2-3 వీడియోస్ మనకి అన్నీ సక్సెస్ అవ్వండి, వీడియోస్ కూడా 2-3 వీడియోస్ ఫ్లాప్ అయ్యాయి అనమాట. ఫ్లాప్ అయ్యేసరికి ఇంకా 106 వీడియోలకి నాకు 100K సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేసారు. 100K వచ్చాక అప్పుడు నేను యూట్యూబ్ వీడియో 100K అయ్యాక చేద్దాం అనుకున్నాను. 100K అయ్యారు కానీ అసలు ఖాళీ లేదు. మీరు చూసే ఉంటారు కదా, డైలీ ఒక వీడియో కొలాబరేషన్స్ అవి ఇవి ఖాళీ లేదనమాట. సో ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి కూడా రీజన్ అదే. చేద్దాము, అందరితో షేర్ చేసుకుందాం అసలు నేను ఎలా వచ్చాను అనేది. సో నా ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నేను, అమ్మ, నాన్న, తమ్ముడు ఉన్నాడండి. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు తమ్ముడు. సో అలా ఏంటంటే డాడీ ఒక 4 years బ్యాక్ యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయిపోయారు. సో తర్వాత నుంచి మా లైఫ్ అంటే బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నాకు డాడీ. డాడీ అంటే పిలిస్తే ఊరుకోరు, నాన్న అనమంటారు. ఇంగ్లీష్ పదాలు అసలు నచ్చవు అనమాట నాన్నకి. అలా నాన్నే మిస్ అయ్యాక చాలా ఫీల్ అయ్యాను అనమాట. అంటే బాగా బెస్ట్ ఫ్రెండ్, మాతో మూవీస్కి కూడా వచ్చేవారు నాన్న. మా ఫ్రెండ్స్తో కూడా మేమందరం బయటకు వెళ్తుంటే నేను వస్తాము అని వచ్చేవారు అనమాట. అంత క్లోజ్గా ఉండేవారు. ఇంట్లో కూడా తమ్ముడు నేను డ్యాన్స్ బాగా చేసేవాళ్ళం అనమాట, స్కూల్లో కాలేజ్లో కూడా. ఎప్పుడైనా మాతో చాలా హ్యాపీగా అందరికి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అనమాట. మా పిల్లలు డ్యాన్స్ భలే చేస్తారు, మా మౌని అన్నీ బాగా చేస్తుందని చెప్పుకుంటూ ఉండేవారు నాన్న. అయితే నాని ఇప్పుడు ఇక్కడ ఉండుంటే నేను నా ఎప్పుడు అనుకున్నాం, నాన్న గోల్ ఏంటంటే అమ్మాయిలైనా ఎవరైనా చదువుకోవాలి, ఒక గోల్ అంటూ రీచ్ అవ్వాలి, ఎప్పుడు అదే అంటూ ఉండేవారు అనమాట. అయితే నేను నాన్న చనిపోయాక ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. కానీ అదే ఇప్పుడు నాన్న ఉండుంటే కనుక ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అందరికీ చెప్తూ ఖచ్చితంగా చెప్తూ ఉంటారనమాట. మౌని రీచ్ అయింది, ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, తన ఛానల్ బాగా చూస్తున్నారు. కానీ ఇప్పుడు నేను పొజిషన్ అంటే కొంచెమైనా రీచ్ అయ్యాను. అందరికీ నేను ఏంటంటే ఫుల్లీ సక్సెస్ అన్నానండి. కాకపోతే ఏంటంటే మన కోరికకు తగ్గట్టే రీచ్ అయ్యాను. మరి కక్కుర్తి పడకూడదు, నేను హయ్యర్లో ఉండాలని. కానీ బెస్ట్ పొజిషన్లోనే ఉన్నాను. అయితే నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అనమాట. రిషి పుట్టేసరికి నాన్న ఉన్నారండి. రిషికి 2 years వచ్చే వరకు ఉన్నారు. పెద్ద అమ్మాయికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. సెకండ్ టైం కూడా దియ పుట్టింది అని నాన్న ఉంటే కనుక అసలు ఫుల్ సెలబ్రేషన్స్ చేసేవారు అనమాట, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అని. సో అలాంటి పర్సన్ని మేము లాస్ అయిపోయాం. తర్వాత నాకు అన్నీ నా తమ్ముడే అయ్యాడండి మొత్తం. చెప్పాలంటే నిజంగా ఇప్పుడు వాడు నా వీడియో చూసాక కూడా ఎందుకైనా ఇలా చెప్పేవారు కూడా అంటాడు, కానీ ఫ్యాక్ట్ అయితే అదే అండి. తర్వాత అన్ని తమ్ముడే, ప్రతిదీ నాకు అన్నీ చూసుకునేవాడు అనమాట. అసలు ఇప్పటికి కూడా ఏదన్నా అక్క ఏమన్నా కావాలో నీకు చెప్పు అని అంటాడు. అసలు అంత క్లోజ్ అనమాట. తర్వాత ఇప్పుడు నా హస్బెండ్ ఫుల్లీ సపోర్ట్. ఎటువంటి మోని నువ్వు ఇది చేయకూడదేమో అని అనరు అసలు. నా వీడియో నేను రేపు ఏం పెడుతున్నానో కూడా అనుకోము, కానీ పెట్టేశాక కూడా బాగుంది మోని అని చెప్తారు. కానీ అసలు ఫుల్ సపోర్ట్ అనమాట. అత్తగారి వైపు నుంచి కానీ అమ్మ వాళ్ళు అసలు ఎవ్వరు నన్ను నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇలాగా, నువ్వు కనబడితే ఏదో అంట. అసలు నాకు ఎప్పుడు ఎటువంటిది రాలేదండి. ఫస్ట్ అయితే తమ్ముడితో చెప్పాను అనమాట. అయితే ఫస్ట్ హస్బెండ్తో చెప్పాను, ఇలా స్టార్ట్ చేద్దాం అదే ఇప్పటిదాకా నేను క్రాఫ్ట్లు పెట్టాను కదా, నేను కనబడదాం అనుకుంటున్నాను యూట్యూబ్లో. అంటే నాకు అవి పెద్దగా తెలియదు కదా మౌని, తమ్ముడిని అడుగు అని అన్నారు మా హస్బెండ్. అయితే తమ్ముడిని అడిగా అనమాట, ఎవరు ఇలా చేద్దాం అనుకుంటున్నారా అంటే, అక్క చెయ్యి పర్లేదు, ఈ రోజులో ఎవరు పట్టించుకోవట్లేదు, అప్పుడైతే మనకి ఏదన్నా కామెంట్లు పెడతారని భయం వేసేది, కానీ ఈ రోజులు అంత కామన్ అయిపోయింది, సరే స్టార్ట్ చేసి చూద్దాం, అసలు బాగా రిసీవ్ చేసుకుంటే ముందుకెళ్తూ కానీ లేకపోతే ఆపెద్దు కానీ అన్నాడు. నా ఫస్ట్ వీడియో ఏంటంటే స్ట్రైట్నింగ్ వీడియో. నాకు గ్రీన్ టాప్ వేసుకుని ఒక స్ట్రైట్నింగ్ వీడియో చేశాను కదా, అది అసలు నాకు మాట్లాడటం కూడా రాదు అప్పుడు సరిగ్గా. ఇప్పుడైతే మామూలుగా కూడా బయట డబ్బా మాట్లాడతాను, కానీ వీడియోస్లో మాట్లాడలేను అనమాట. అయితే తర్వాత అది పర్లేదు, కొంచెం బాగానే రిసీవ్ చేసుకున్నారు అన్నాక తర్వాత ఇంకా కనబడుతూ చేయటం అలవాటు చేసేసుకున్నాను. సో తర్వాత చాలా ఒక మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి అయితే అదే అండి, అత్తయ్య, మావయ్య, నాకు అదే గణేష్కి, మా హస్బెండ్కి బ్రదర్ ఉన్నారు, మళ్ళీ అక్క, వాళ్ళ అమ్మాయి, అందరూ హ్యాపీ అండి. సో ఇప్పుడైతే ఎవరు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు కానీ, ఎందుకు చేస్తున్నారు అడిగేవాళ్ళు కానీ, అంటే చేసేది ఏదైనా మంచిదైనప్పుడు ఎవరు మనల్ని ఆపరండి.
ఒకవేళ మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తే కనుక ఖచ్చితంగా ఇది అవసరమా నీకు అన్నట్టు ఖచ్చితంగా అడుగుతారు. మనమే కాదు మన ఫ్యామిలీలో ఎవరైనా అడుగుతారనమాట. సో నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఏంటంటే ఇప్పుడు కొంతమంది మన ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉంటారండి ఎక్కడో కొన్ని చోట్ల. అలా నా ఉంటారు, ఎవరి ఫ్యామిలీలోనే ఉంటారు. నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే యూట్యూబ్ గురించి కాదు కానీ పర్సనల్ లైఫ్లో కానీ. నేను పర్సనల్ లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అది కూడా ఏంటంటే మీకు పబ్లిక్లో చెప్పలేనప్పుడు చాలా ఫేస్ చేశాను. ఏంటంటే నన్ను ఎగతాళి కూడా చేశారనమాట చాలాసార్లు. పిల్లల్ని నన్ను చాలాసార్లు చేశారు. అయితే నన్ను ఇప్పుడు మనం ఏం అనకూడదండి. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ఏదైనా అంటే ఓపిక పట్టాలి. ఖచ్చితంగా వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టు చంపకి ఏంటి చెల్లుకి చెల్లు అన్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళకి టిట్ ఫర్ ట్యాట్ అనేది తగులుతుంది. కానీ మనం ఏంటంటే మన మాట అనకూడదు. ఓపిక పడితే ఖచ్చితంగా వెళ్తుంది వాళ్ళకి. నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళని తనని తిట్టాం కాబట్టి మనల్ని తిట్టినా మనం తప్పు చేయకుండా తిడితే అండి ఖచ్చితంగా వాళ్ళకి దానికి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మనల్ని అన్నందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా అయితే ఫ్యామిలీ ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు తర్వాత యూట్యూబ్ దగ్గరికి వచ్చేసరికి అంతా ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గానే రన్ అవుతుంది. ఛానల్ పెట్టాక ఏంటంటే కొన్ని కొన్ని వీడియోస్కి చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఎందుకంటే చిన్న బేబీ కదా, బేబీతో వీడియోస్ చేసుకోలేకపోయేదాన్ని. ఇంకా అందరూ చూసేది 10 నిమిషాల వీడియో అయితే నేను కష్టపడేది ఏంటంటే 2-3 డేస్ కష్టపడాలి. ఒకరోజు వీడియో షూట్ చేయాలి, దాన్ని కుట్టడానికి ఒకరోజు. మీకు వీడియో ఒకటే కెమెరాలో పెట్టేసి కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేలేము కదా. ఎందుకంటే అస్తమానం యాంగిల్స్ మార్చాలి, కొంచెం ఒకసారి జూమ్లో చూపించాలి, ఒకసారి కొంచెం లాంగ్ షాట్లో దగ్గరగా, చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఏంటంటే వీడియోస్ అన్నీ అండి ప్రోడక్ట్లు ఇవి చూపించి ఇది ఇలా అంటే మన బయట ప్రోడక్ట్లు చూపించేసి రివ్యూస్ చేసేయడం చాలా చాలా ఈజీయే. ఎవరికైనా ఈజీ అండి. 10 నిమిషాల వీడియో, 10 నిమిషాలు ఒక ప్రోడక్ట్ని పట్టుకుని నేను ఇక్కడ కొన్నానని చెప్పడం నాకైనా ఈజీయే. కాకపోతే కూర్చుని మాట్లాడేదానికంటే పని చేస్తూ మాట్లాడేదానికి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అది నాకు తెలుసండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే లాంగ్ అయింది కదా అంటున్నారు కదా. లాంగ్ అంటే వీడియో ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వీడియో కూడా ఉంటాయి మన ఛానల్లో. అందరూ ఏంటంటే అక్క అంత పెద్ద వీడియో ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు కదా. సో అంత పెద్దది మీరు చేయకుండా మీకు 5 నిమిషాల్లో టప్ప మాట్లాడితే మీకు ఏమైనా అర్థమవుతుందా చెప్పండి. మామూలుగా ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే అంత పెద్దది పెట్టేసరికి టైం వేస్ట్, పెద్దది పెట్టేసింది అనుకుంటారు. అదే 5 నిమిషాల్లో నేను వీడియో కుదించి చెప్పేస్తే ఏమర్థమైందమ్మా, ఏం చెప్పావు తల్లి నువ్వు అని అడుగుతారు. అన్ని మాటలు మీవే, కానీ ఏంటంటే నా వేలో నేను చేసుకెళ్తాను. అందరికీ అర్థం అవ్వాలి. అది 40 నిమిషాలన్నా ఉండని నాకు అందరికీ అర్థం అవ్వాలి. అది నా థీమ్ అయితే అదే అండి. తర్వాత ఇలాగే చాలా నార్మల్గానే వీడియోస్ అని పెట్టుకుంటున్నాను. కొత్త కొత్త డిజైన్స్ అంటే పిల్లలకి నేను ఆన్లైన్లో ఏది చూస్తే అంటే నెట్లో ఏది చూస్తే అదే చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో అయిపోయింది. నెక్స్ట్ మనకి 50K అలా సబ్స్క్రైబర్లు రీచ్ అవుతున్నారు. ఈలోపు మనకి యూట్యూబ్ నుంచే నాకు కొంతమంది ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారనమాట. ఆశ, నెక్స్ట్ సుహాసిని పిన్ని అంటాను ఆవిడ అసలు. సుహాసిని పిన్ని, శిరీష ఆంటీ, అను, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, గుర్తు రావట్లేదు మళ్ళీ పేర్లు చెప్పకపోతే. మెయిన్ విద్య, తర్వాత దివ్య, తర్వాత సృజన, మొత్తం నా ఫ్యామిలీలో మొత్తం వీళ్ళందరూ అండి బాగా సపోర్ట్ చేస్తారు. అసలు నేను ఏదైనా వీడియో పెట్టి సరిగ్గా బాగోకపోతే పర్లేదు మౌని నెక్స్ట్ వీడియో బాగా చేద్దాంలే అని అంటారు. కానీ అసలు ఎవ్వరూ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు లేరు. కామెంట్స్లో కూడా నా ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ అనేది చాలా తక్కువ అండి, రేర్గా వస్తుంటాయి. అవి కూడా ఏంటంటే చాలా వరకు మ్యాక్సిమం సజెషన్సే ఉంటాయి, కానీ కొన్ని అయితే తిడతారనమాట. నీ మొహం నీ బొందా అని తిడతారు కదా. నేను నచ్చని కామెంట్స్ అన్ని డిలీట్ చేసేస్తాను. తిడుతూ మాత్రం వీడియో చేసేంత ఓపిక లేదండి. మీరు అలాగా నేను ఇలా ఉంటే మీకేంటి అని అడిగే అంత ఓపిక కూడా లేదు. నచ్చకపోతే ఓకే డిలీట్ చేసేద్దాం, ఈ కామెంట్ వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు, మనల్ని తిడతారు ఎందుకు అంత నా కోపం చాలా చాలా ఎక్కువ అండి. మీరు 10 ఒకటంటే నేను 10 అంట. బయట నేను అంతే, మీకు వీడియోలో కనబడినట్టుగా బయట ఏమీ నేను ఉండను కదా, నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. అయితే అంటాను కానీ వీడియోస్లో ఏంటంటే ఒక కామెంట్ వీడియోస్లో వచ్చింది ఏంటంటే, మీరు ఒక వీడియో పెట్టండి, కింద ఎవరైనా బాగుంది అని అంటే కింద అన్నీ బాగుందని వస్తాయండి కామెంట్స్. అందరూ బాగుందని అంటారు. పైన ఎవరన్నా బాగాలేదు అని అన్నారనుకోండి, కింద బాగాలేదు అని వస్తే దాంతోపాటు బూతులు కూడా వస్తాయి. ఏంటంటే ఒక్క కామెంట్ తోటి ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతుందండి మన వీడియో మీద. సో అలా చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే కొలాబరేషన్స్ వీడియో చేస్తుంటాను. అలాంటి వాటికి ఏంటంటే బాగుంది అని అన్నాను అనుకోండి, అందరూ బాగుందంటారు. అక్కడ కొంతమందికి మాత్రమే మైండ్ సెట్ మారకుండా ఒకే ఒపీనియన్ తోటి ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎదుటివారు బాగాలేదంటే వీళ్ళు బాగాలేదంటారు, బాగుందంటే వీళ్ళు బాగుందంటారు.
సో అలా కూడా ఉంటారనమాట. ఇప్పుడు యూట్యూబ్‌లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసేది అదే అండి. ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ వచ్చేసాయని బాగా ఎక్కువ రియాక్ట్ అయిపోకూడదు. పాజిటివ్ వచ్చేసాయని చంకలు గుద్దుకోకూడదు. ఎప్పుడెప్పుడు అలాగే ఉండదు. ఒకేలా ఉండాలి. నేను నెగెటివ్ వచ్చినా సరే తిట్టాలనుకుంటే కామెంట్‌లో తిట్టేస్తాను. లేకపోతే ఇష్టం లేకపోతే కామెంట్ తీసేస్తాను. కానీ నేను ప్రత్యేకంగా వీడియోస్ చేసి నువ్వు ఇలా అన్నావు కదా, నన్ను అలా అన్నావు కదా అనేది మాత్రం ఇప్పుడే కాదు, నేను ఫ్యూచర్‌లో కూడా చేయను. అండ్ ఫ్యామిలీని చూపించకపోవడానికి రీజన్ ఏంటక్క అని అడుగుతున్నారు కదా. నాకు ఇష్టం లేదండి ఫ్యామిలీని చూపించడం. ఎందుకంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను పబ్లిక్‌లో కనబడుతున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ ఎందుకు? మా హస్బెండ్ చూపించమంటారు. మా హస్బెండ్ శాలరీ ఎంత అంటారు. మీ ఇల్లు చూపించమంటారు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు టైలరింగ్ చేయలేరు, డిజైన్ చేసుకోలేరు. నేను చెప్తున్నాను కదా, కాలేజ్ వాళ్ళకి యూజ్ అవ్వదు, జెంట్స్కి యూజ్ అవుతుంది నా ఛానల్. ఏంటైనా దేనికంటే ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది నా ఛానల్. అది టు బి ఫ్రాంక్ నేను చెప్తాను. సో నా యూట్యూబ్ జర్నీ అంటే అదే అండి. స్టార్ట్ చేశాను. ఎవరన్నా కొంతమంది అడుగుతున్నారు, అక్క నేను ఇలా పెడదాం అనుకుంటున్నాను అంటే పెట్టండి, మంచిదే పెట్టండి అంటున్నాను. కానీ యూట్యూబ్ రూల్స్ మారిపోయాయండి. అప్పుడున్నంత ఫ్రీడమ్గా, అప్పుడున్నంత అలా లేదు. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. యూట్యూబ్ రూల్స్ కూడా చేంజ్ అయిపోయాయి. సో ఫస్ట్ అన్నీ అడిగి కనుక్కొని చేయండి. కానీ పక్క వాళ్ళు బ్యూటీ చేస్తున్నారు కదా అని బ్యూటీ చేయొద్దు, కుకింగ్ చేస్తున్నారు కదా అని కుకింగ్ చేయొద్దు. అది మీ దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను పర్పుల్ డీల్ వదిలేసుకున్నానండి. పర్పుల్ డీల్ వదులుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు నాకు మేకప్ రాదు. నేను అందుకే ఇప్పటిదాకా ఎప్పుడు మేకప్ వేసుకోలేదు. కానీ ఈ మధ్య వీడియోస్లో అక్క ఫేస్ బాగానే ఉంది కానీ లిప్స్ మరీ అలా ఉంటున్నాయి అని చెప్పేసరికి లిప్ బామ్ వేసుకుంటున్నాను అంతే. కానీ వీడియో చేసేటప్పుడు ప్రతిసారి మాత్రం చిన్నప్పటి నుంచి అలవాటు అయిందే, పౌడర్ మాత్రం రాసుకుంటాను. కానీ ఏమీ క్రీమ్లా బీభత్సంగా ఏమీ అసలు అలవాటు లేదు. జుట్టుకి అసలు నేను ఆయిల్ కూడా పెట్టనండి. హెయిర్ కేర్ అడుగుతున్నారు కదా, నేను జుట్టుకి అసలు ఆయిల్ పెట్టను. కానీ తిండి మాత్రం బీభత్సంగా తింటాను. మన తిండి వల్లే మన స్కిన్ కానీ హెయిర్ కానీ బాగుంటుంది అనమాట, అంతే. అయితే పర్పుల్ నుంచి నేను ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్లు ఎలాగో వాళ్ళు ఓకే చేయట్లేదు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా, అయితే మనం పర్పుల్ నుంచి స్కిన్ కేర్ హెయిర్ కేర్ చేద్దామని అనుకున్నాను. అయితే వాళ్ళు ప్రోడక్ట్లు కూడా పంపించారు. తర్వాత నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా అన్నారు. అక్క వద్దక్క చాలామంది చెప్పేశారు, బోర్ కొట్టేస్తుంది, మీది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇలాగే కంటిన్యూ చేయండి అని అన్నారు. సరే కదా అని చెప్పి ఇలాగే కంటిన్యూ చేస్తుంటే తర్వాత వాళ్ళు అడిగారు, మేడం కనీసం లింక్స్ అన్నా పోస్ట్ చేయండి అని. సరే మన కమ్యూనిటీలో నేను అడిగా, లింక్స్ అన్నా పెట్టమంటారంటే లింక్స్ పెట్టండి అక్క, మాకు ప్రాబ్లం ఏం లేదు అని అంటే ఇంక వదిలేసా. పర్పుల్ నుంచి నేను ఓకే చేయడం కూడా రీజన్ ఏంటంటే నాకు ప్రోడక్ట్లు అంటే బ్యూటీ కాదండి, నాకు అలా స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇవన్నీ ప్రోడక్ట్లు ఉంటాయి కదా, నాకు అవన్నీ చూసి మురిసిపోవడం ఇష్టం అనమాట. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, నాకు అలా అనమాట. వాడినా వాడకపోయినా చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాను నేను. సో అలా దాంతో ఏంటంటే ఇంకా తీసుకున్నాను. కానీ వాళ్ళకి నేను పే చేసేస్తానండి, నాకు ఇచ్చారు కదా మీరు, మళ్ళీ నేను చేయను అన్నాను కదా వీడియో, పే చేస్తానంటే లేదు మేడం కనీసం మీరు లింక్స్ అయినా పోస్ట్ చేయండి పర్లేదు అని అంటే సరే అని చెప్పాను. సో అలా స్కిన్ కేర్ హెయిర్ కేర్ వీడియోస్ అందుకే అనమాట నేను చేయలేదు ఇప్పటిదాకా. సో అది అయిపోయింది కదా, ఇంకేమున్నాయి చెప్పడానికి. సో నా జర్నీ వీడియో అంతే అండి. నా ఫ్యామిలీ గురించి చెప్పాను, నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటనేది. నెక్స్ట్ మంత్కి 2 years అయిపోతుంది. కానీ విత్ ఇన్ ఒక నవంబర్ టు అంటే డిసెంబర్ టు ఇప్పుడు అంటే ఒక 5 months అవుతుందో 6 months అవుతుందో, ఈలోపే నేను 100K రీచ్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది 400 500 వీడియోస్ పెట్టిన వాళ్ళు కూడా 100K రీచ్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కంపేర్ చేసుకొని కానీ కొంచెం హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది కదా, తక్కువ వీడియోస్లో రీచ్ అయ్యమంటే మన దాంట్లో కొంచెం యూజ్ అయ్యే ఉందేమో అందుకే రీచ్ అయ్యమని. సో అలా అనమాట. అలాగే ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వాటి విషయానికి వస్తే మీకు కొన్ని వాటి గురించి నేను క్లియర్గా ఇప్పుడు చెప్పేస్తాను, మీరు ఇంకొకసారి నేను క్వశ్చన్ చేయకుండా. ఇప్పుడు అందరూ ఏంటంటే కామెంట్స్లో చూసినట్టయితే కొలాబరేషన్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. కొలాబరేషన్స్ ఎందుకు చేస్తున్నారు, మీకు వాళ్ళు ఫ్రీగా పంపుతున్నారా, అవన్నీ. ఫస్ట్ ఒక విషయం చెప్పండి, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారనుకోండి, జాబ్ చేస్తూ మీకు మంత్లీ శాలరీ వచ్చేసింది. శాలరీ వచ్చేసాక ఇంటికి వెళ్ళాక లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే నీకేంటమ్మా కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారు అనగానే మీకు ఎంత మండుతుందండి, నిజమే కదా. నీకు కూర్చోబెడితే నేనైతే దెబ్బలాడేస్తాను, కూర్చోబెట్టి ఆవిడిస్తున్నాడు అక్కడ కష్టపడకపోతే పని చేయకపోతే శాలరీ ఇస్తారని మీరైనా అంటారు. ఇప్పుడు నా పొజిషన్ కూడా అదే అండి. నేను ఈ పొజిషన్లో లేకపోతే నాకు ఎవరైనా ప్రోడక్ట్లు పంపుతారా? ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుంటున్నారు, సపోజ్ నేను ఇంట్లో కూర్చుంటాను, నన్ను ఒక్కొక్క కంపెనీ వాడు పిలిచి మౌనిక గారు మీకు ఈ ప్రోడక్ట్లు పంపుదాం అనుకుంటున్నాం అని పంపిస్తారండి? ఆలోచించండి. ప్రాక్టికల్గా ఎవరు పంపించరు. ఏంటంటే ఇప్పుడు కొలాబరేషన్స్ ఫ్రీగా ఏమీ రావండి. ఎందుకంటే నా ఛానల్లో అసలు కొలాబరేషన్ ఎందుకు ఇస్తారో చెప్తాను. నా ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మాయి ఛానల్లోకి వెళ్ళి మన ప్రోడక్ట్లు చూపిస్తే ఎంతో కొంతమంది మనకు కొంటారు కదా, మనకు లాభం వస్తుంది కదా అని చెప్పి నన్ను అప్రోచ్ అవుతారు. నన్ను అప్రోచ్ అయ్యాక నేనేమంటానంటే, నేను నా ఛానల్లో చూపించడానికి నాకు కొంచెం అమౌంట్ కావాలి, ఎందుకంటే నా ఛానల్లో మీ ఫ్రీగా చూపించేయలేను కదా, అమౌంట్ కావాలని అంటాను.
వాళ్ళు ఏమంటారంటే కొంతమంది అమౌంట్ ఇస్తారండి, 2000 అట్లా ఇస్తారు, లేకపోతే 1500 అట్లా ఇస్తారు, బాగా హై పే చేయరు కానీ అలా ఇస్తారు. కొంతమంది ఏమంటారంటే మేడం మేము డబ్బులు ఇవ్వము కానీ ప్రోడక్ట్లు పంపిస్తాము డబ్బులు బదులు, అయితే మీరు చూపించేశాక మీరు మాకు రిటర్న్ ఇవ్వద్దులేండి, మీ దగ్గర ఉంచేసుకోండి అంటారు. సో అవి మీకు ఫ్రీగా వచ్చినట్టు అనిపిస్తున్నాయేమో, కానీ అది ఫ్రీగా మాత్రం కాదండి. నాకు మాత్రం చాలా కోపం వస్తుంది ఆ కామెంట్కి అయితే. ఫ్రీగా ఎవడిస్తాడండి? ఎవడన్నా దారిని పోయి వాడు కూడా 100 కోట్లు ఆస్తున్నాడు కూడా ఫ్రీగా ఏది ఇవ్వడు, అది నిజం. సో అలా అనమాట. కొలాబరేషన్ అంటే అదండి, మనకి నేను వీడియో పెట్టినందుకు వీడియో బదులు డబ్బులు ఇచ్చే బదులు ఐటమ్స్ పంపించి అవి రిటర్న్ తీసుకోరు, అంతే అనమాట. ఎందుకంటే నా వల్ల వాళ్ళకి లాభం వస్తుంది, నా ఛానల్ చూపించినందుకు కూడా నాకు ఎంతో కొంత ప్రాఫిట్ ఉండాలి కదా. సో వాళ్ళు అలా ఇస్తారనమాట. ఫ్రీ అనేది ఎవరికి రాదు, అర్థమైందండి. కొలాబరేషన్స్ గురించి కూడా డైలీ కొలాబరేషన్స్ చేస్తున్నారేంటి అని అంటున్నారు. అవునండి, డైలీ ఇప్పుడు నేను ఒక 2 చీరలు చూపిస్తాను వీడియో ముందు, 2 డ్రెస్సులు చూపిస్తాను. నాకు యూట్యూబ్ నుంచి మీరు అనుకున్నంత బీభత్సమైన అమౌంట్ రాదండి, వస్తుందండి, లక్షల్లో కూడా కొంతమందికి వస్తుంది. కాకపోతే నాకేమి క్లిక్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి, అవన్నీ పట్టించుకోవట్లేదు, రన్ అవుతుంది అంతే మన ఛానల్, అది చాలు నాకు. సో ఇంకేమున్నాయి నాకేం గుర్తు రావట్లేదు. మేకప్ ఎందుకు వేసుకోరు అనే దానికైతే చెప్పేశాను మీకు ఆల్రెడీ, నాకు మేకప్ అలవాట్లేదు. కొంతమంది ఏమో ఫ్యామిలీని హస్బెండ్ అడుగుతున్న దాని అయిపోయింది, ఇంకేమీ లేదు, అయిపోయింది. చెప్పేసేది చాలాసేపు మాట్లాడి చెప్పేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో మరి. కొలాబరేషన్స్ గురించి ఏంటంటే మీ ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగే పెట్టకుండా ఎందుకు అన్నీ పెడుతున్నారు అన్నారు. నా ఛానల్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం నేను అసలు పెట్టలేదండి. నా వేలో అన్నీ ఉండాలి నా ఛానల్ అన్నట్టే పెట్టాను, కాబట్టి నేను అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాను. డైలీ కటింగ్ స్టిచ్చింగ్ చేయటం అంటే ఎవరి వల్ల కాదండి. ఇంట్లో పిల్లలు శుభ్రంగా 2 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే పొద్దున్నీ సాయంత్రం దాకా వంట చేసుకున్న ఖాళీగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు చేయొచ్చు, కానీ నేను మాత్రం చేయలేను. పొద్దున్నీ నాకు ఇంకా చిన్నపిల్ల ఉంది, తనను చూసుకోవాలి. పెద్ద అమ్మాయి స్కూల్కి వెళ్ళినా చిన్న పాపను చూసుకుంటే ఎలా షూట్ చేసుకుంటామండి డైలీ పెట్టడానికి. డైలీ కుడితే మొన్న మధ్య అలాగే డైలీ పెట్టేశానని చెప్పి నెక్ పెయిన్ వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్తే మిషన్ కుట్టద్దమ్మా కొన్ని రోజుల వరకు అన్నారు. మీ వల్ల స్ట్రగుల్ అయ్యాను కానీ నాకు వచ్చిందేమీ లేదు అందులో, కాబట్టి నేను డైలీ పెట్టలేనండి. నాకు కూడా కొంచెం రిలాక్సేషన్ కావాలి, అందుకే మధ్యలో కొలాబరేషన్స్ చేస్తుంది, అందుకే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాము. కానీ ఈరోజు మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఒక వీడియో పెట్టచ్చు, ఆ ఉద్దేశంతో పెడుతున్నాను అనమాట. 10 నిమిషాలు వీడియో ఏదన్నా చూపించేసి 10 నిమిషాలు వీడియో మాట్లాడేసానులే అయిపోయింది ఈరోజు వీడియో అనుకునే టైప్ కాదండి. నేను కష్టమైనా సరే 2 రోజులు టైం పట్టినా సరే మీకు యూజ్ అయ్యేదే పెడతాను. ఫ్యూచర్లో అయినా అంతే. ఫ్యూచర్లో కూడా మౌనిక ఇలాగే ఉంటుంది, మేకప్ వేసుకోదు. చాలామంది అంటారు మేకప్ వేసుకున్నాక హెయిర్ స్టైల్ ట్రై చేయండి అని. హెయిర్ స్టైల్ ట్రై చేయడానికి మేకప్ వేసుకోవడానికి నాకు మేకప్ ఇష్టం ఉండదు, కానీ హెయిర్ స్టైల్స్ వేసుకుందాం అనుకుంటాను. కానీ నీకు అవసరమా తల్లి, మోడల్స్ అవి అంటారని అదొక భయం, వేసుకోను అనమాట. సో మొత్తం అంతా ఇది మన ఛానల్ గురించి. సో నా పేరు చాలామందికి తెలీదు. నా పేరు వచ్చేసి మౌనిక దేవి అండి. నా పేరు మాదేమో నాన్న వాళ్ళదేమో భీమవరం దగ్గర, అత్తగారిది అంటే హస్బెండ్ భీమవరం దగ్గర, అమ్మ వాళ్ళదేమో పోలవరం సైడ్ అనమాట. సో అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ట్యాటూ అడుగుతున్నారు కదా, వెనక్కి తిప్పుకున్నట్టుంది ఇది. ట్యాటూ ఏంటంటే నాన్న అండి, ఇది నాన్న అంటే మా నాన్న డాడీ అంటే ఇష్టం ఉండదు కదా, నేను నాన్న అని వేయించాను. మీకు ట్యాటూ చూపిద్దామని బ్యాంగిల్ కూడా వేసుకోలేదు, అది రివర్స్లో కనిపిస్తుందేమో మరి నాన్న అని. ఒకసారి నాన్న ఎక్స్పైర్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ నేను నాన్న బర్త్డే భోగి రోజు వస్తుందండి, సంక్రాంతిలో భోగి రోజు. అయితే నేను ఏం చేశానంటే మల్టీప్లెక్స్లో ట్యాటూస్ వేస్తున్నారని ఇంచ్ 500 తీసుకున్నాడు, అలాగా నాన్న అని వేయించుకున్నాను అనమాట. ఎందుకంటే ఇష్టం, అంటే ట్యాటూ లేకపోతే నాన్న మనసులో ఉండరా అనేది కాదు, నాకు ఎప్పటి నుంచో ట్యాటూ వేయించుకోవాలని ఉండేది. ఆ ట్యాటూ ఏంటంటే మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం. నాకు ఆ పేర్లు బొమ్మలు అవి ఇవి పెద్ద నచ్చవు, కానీ నాన్న అనే పేరు మీద వేయించుకున్నాను అనమాట. నాన్న బర్త్డే గుర్తుగా ఎవ్రీ బర్త్డేకి ఇది మాత్రం ఇలా బాగా గుర్తు వస్తుంది అనమాట, నాన్న బర్త్డే రోజు వేయించుకున్నాను కదా అని. ఈ ట్యాటూ వచ్చేసి నాన్న అండి, ఒకటే ఉంది, నాకు ఎక్కడా లేదు ఇంకా ఒక ట్యాటూ నాన్న అని ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. మీకు బోర్గా అనిపిస్తే ఏమనుకోవద్దు, నెక్స్ట్ వీడియో